ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? లేచారా? యేసు నామస్మరణ అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఒక మంచి శుభవచనం తీసుకుని దేవుడు వస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము వాగ్దానం ఏంటో 72 కీర్తన 11వ వచనం. రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు, అన్యజనులు అందరూ అతని సేవించెదరు. కొంతమందిని దేవుడు లేవనెత్తబోచున్నాడు. రాజులను లేవనెత్తబోతున్నాడు. శూరులను మీ కొరకు లేవనెత్తబోతున్నాడు. మీకు సహాయం చేయడానికి, మీకు పరిచర్య చేయడానికి, నిన్ను సేవించడానికి అన్యజనులను దేవుడు లేవనెత్తబోతున్నాడు. శత్రువులు సిగ్గుపడే అంతగా దేవుడు నీ దండును మహాసైన్యము చేయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానము ఎవరికి అనగా, ఎవరైతే ఒంటరిగా ప్రతిదినం పోరాడుతూ ఉంటున్నారో, మాకు ఎటువంటి సహాయం లేదు అని భయపడుతూ బాధపడుతూ ఒంటరిగా ఎంతవరకు పోరాడుతున్నారు, డార్క్ బ్యాటిల్స్ని ఫేస్ చేస్తున్నారు, చీకటి యుద్ధాల్లో మరి ఎవరికి తెలియని పోరాటాల గుండా మీరు వెళ్తున్నారా, దేవుడు చాలా గొప్ప సహాయాన్ని పంపించబోతున్నారు. సహకారులను, అవకాశాలు తెరిచే సహాయకులను దేవుడు పంపించబోతున్నాడు. కాబట్టి వారిని తృణీకరించకండి. అన్యజనులు రాబోతున్నారు, తృణీకరించకండి. కొన్నిసార్లు దేవుడే నాకు సహాయం చేయాలని కొంతమంది మంకు మీద కూర్చుంటూ ఉంటారు. నాకు తెలుసు దేవుడే వచ్చి నాకు స్వస్థత దయచేయాలని మందులు కూడా వేసుకోరు. కొన్నిసార్లు దేవుడు మందుల రూపంలో, డాక్టర్ల రూపంలో సహాయకులను కూడా పంపిస్తూ ఉంటాడు. అది మనం గ్రహించగలగాలి. ఒకసారి ఒక అతనంట మరి ఇలాగే వరద వచ్చిన వర్షాకాలంలో భయంకరమైన వరద వస్తే ఆ గ్రామం కొట్టుకుపోతూ ఉంటుంది. కానీ ఆయన మాత్రము ప్రార్థనాపరుడు, భక్తిపరుడు కాబట్టి ఆయన ఇంట్లోనే ఉండి, ప్రభా ఎంత వరద వచ్చినా నీవు నాకు సహాయం చేస్తావు ప్రభా అని ఇంట్లోండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వరదలు రాని వచ్చి ఇంటి మీద కూడా వచ్చాయి. అప్పుడు ఆయన కొంచెము ప్రార్థన చేస్తూ, ప్రభా వరదలు వస్తున్నాయి కానీ నువ్వే నాకు సహాయం చేయాలన్నప్పుడు ఒక పడవ మీద సహాయకులు వచ్చి, అయ్యా ఇంట్లోని వాళ్ళు త్వరగా వచ్చేయండి, వరద రాబోతుంది, మనకి ఇంకా పెద్ద వరదలు, ఇంకా పెద్ద వర్షాలు ఆగట్లేదు, వరదలు రాబోతున్నాయి, కొట్టుకపోతుంది గ్రామం అంతా, కాబట్టి నీవు ఇల్లు వదిలేసి వచ్చేసాయి, మా పడవ మీద కూర్చొని మిమ్మల్ని మీ ప్రాణాలు రక్షిస్తా అంటే, లేదు నా ప్రభు నాకు సహాయకుడుగా ఉన్నాడు, మీరైతే వెళ్ళండి అని పంపించేస్తాడు. మళ్ళా ప్రార్థన చేస్తాడు, పైకెక్కి ప్రార్థన చేస్తాడు, ప్రభా అయ్యా నువ్వే నాకు సహాయం చేయండి, నువ్వు దిగి రావాలి, నాకు సహాయం చేయండి, నేను ఈ వైపే చూసి నువ్వే నా సహాయకుడు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు మరొక్కసారి గజయితగాలను పంపిస్తాడు. గజయితగాలు వచ్చేసి అంటారు, ఇదిగో నువ్వు పైన ఏం చేస్తున్నావు, మేము నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తాము, నీ ప్రాణాన్ని రక్షించుకో, త్వరగా వచ్చేసే, ఇప్పుడు గజయితగాలు వచ్చేసాం కదా, ఇంకా తర్వాత మేము రాలేము అని చెప్తా ఉన్నారు. అప్పుడు లేదు, నా ప్రభు నాకు సహాయం చేయాలని మంకు మీద కూర్చున్నాడు. ఆ తర్వాత పైన మేడ మీదకి వెళ్తా ఉన్నాడు. ఎందుకంటే వరద ఇంటిపై వరకు కూడా వచ్చేసింది. అక్కడికి వెళ్ళి ప్రభా నా ప్రాణాన్ని రక్షించని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే హెలికాప్టర్ వాళ్ళని ప్రేరేపించి ఆయన ఉన్న ఇంటి పైన మరి వారు ఆ హెలికాప్టర్ మీద నుండి ఆ యొక్క తాడును విసిరేసి, బాబు త్వరగా పైకి వచ్చేసాయి, నీ ప్రాణం దక్కించుకో, త్వరగా వచ్చేసాయి అంటే ఆయన అంటాడు కదా, లేదు నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నేను రాను అని హెలికాప్టర్ వాళ్ళకు చెప్తే వాళ్ళు అంటారు, మీ ప్రభు చెప్పుంటాడేమో త్వరగా వచ్చేసే అన్నా కూడా, లేదు నాకు ఆయనే కనబడాలి, ఆయనే సహాయం చేయాలని అని అనుకొని మూర్ఖంగా దేవుడి నుండి వస్తున్న సహాయం అని తెలుసుకోక అవకాశాలన్నీ పోగొట్టుకున్నాడు. హెలికాప్టర్ వాళ్ళు కూడా చూసి వెళ్ళిపోయారు. ఆయన మునిగిపోయి చనిపోతాడు. పరలోక రాజ్యానికి వెళ్ళి అడుగుతాడు, ప్రభా నేను ఎంత విశ్వాసంతో అడిగాను, నువ్వు వచ్చి నాకు సహాయం చేస్తావు, ఎందుకు రాలేదు, నేను ఎందుకు చనిపోయాను, ఇలా ఎంత దారుణంగా ఎందుకు చనిపోయాను అని చెప్పినప్పుడు ప్రభు ఒకటే మాట అన్నాడు, పిచ్చివాడా నువ్వు ప్రార్థన చేసిన మొదటి గడియకే నేను పడవని పంపించాను, నీ కొరకు 2 మనుషులను పంపించి పడవని పంపించాను, ఎక్కలేదు, మళ్ళా ప్రార్థన చేస్తే గజగీతకాలను పంపించాను, ఆఖరికి హెలికాప్టర్ని కూడా పంపించాను కానీ నువ్వు పంపించలేదు అని చెప్పాడు. నిజమే, కొన్నిసార్లు మనం అనుకుంటాం కొంతమంది మనకు సహాయం చేయడానికి వస్తే అది దేవుడి నుండి కాదని అనుకుంటాం. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నగా దేవుడు రాజులను కూడా పంపిస్తారంట, అన్యజనులు కూడా నీకు సేవ చేయడానికి వస్తారంట. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 7వ వచనంలో కూడా, యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు.
సో ఇంత గొప్ప వాగ్దానం దేవుడు దయచేస్తాడు. నీ కొరకు హెలికాప్టర్ని కూడా దేవుడు ప్రేరేపించబోచున్నాడు, రాజులను అధికారులను ప్రేరేపించబోచున్నాడు. కాబట్టి నీకు ఒక గొప్ప సహాయం రాబోతుంది. నువ్వు ఒంటరిగా పోరాడి ఇప్పటివరకు కష్టపడి ఇన్ని ఏళ్ల వరకు నువ్వు సహకారులు లేరని నువ్వు అనుకుంటున్నావు. సరైన సహకారులను, రాజులను లేవనెత్తబోతున్నాడు. వారు వచ్చి నీకు సహాయం చేయబోతున్నారు. ఆనందంగా ఉంది కదా, సంతోషంగా ఈ యొక్క వాంతను ఎత్తి పట్టుకుని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడ మహోన్నతుడు తండ్రి, నిజమే నాయన, మాకు ఎవ్వరూ లేరు అని కాదు, మాకు గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి లోబడే రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సృష్టి యావత్తు లోబడుతుంది. ఈరోజు నాయన ప్రభా, మా కొరకు నాయన ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ రాబోతున్నారు, అధికారులు, రాజులు రాబోతున్నారు నాయన. వారు వస్తే మాకున్న ప్రతి ప్రాబ్లంలో ఉన్న ప్రతి సొల్యూషన్ మాకు వస్తుందని సరైన వ్యక్తులను సమయోచితమైన జ్ఞానంతో పంపిస్తున్నందుకు నీకు వందనాలు. ఎవరైతే ఈరోజు ప్రభా ఎంతవరకు ఈ ఒంటరి పోరాటం అనుకుంటున్నారు, కొంతమందిని ప్రేరేపించి వారి వైపు తీసుకొస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదా వాక్యం. సంతోషంగా కమెంట్ బాక్స్లో మై డెస్టినీ హెల్పర్స్ ఆర్ కమింగ్ అని చెప్పండి. మే గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ బ్లెస్డ్ డే. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని గొప్ప వాగ్దానాలు ప్రతి రోజు 6:30 మనకు దేవుడు దయచేస్తున్నాడు. లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ టుమారో. ప్రైజ్ ది లార్డ్.